గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 4వ తారీఖు జనవరి 2026 నుండి 10వ తారీఖు జనవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. కాకపోతే సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు మాత్రం బ్రహ్మాండంగా లభిస్తాయి. మిమ్మల్ని బాగా ప్రేమించే వారి కోసం బాగా తాపత్రయపడతారు. భవిష్యత్తు గురించి బాగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. అలాగే చక్కని ఆలోచనలు, చక్కని నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పచ్చు. మీ సొంత పనులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ పనులన్నీ కూడా తొందరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వ్యవహారాలు లేదా రాతకోత వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు రావాల్సిన సర్టిఫికెట్లు వస్తాయని చెప్పచ్చు. జీవుల పట్ల ప్రేమ, ఇతరుల పట్ల ప్రేమ బాగా పెరుగుతుంది. అపకారికి కూడా ఉపకారం చేయాలనుకుంటారు. అలాగే చేసే పని యందు శ్రద్ధ బాగా పెరుగుతుంది. దేశకాల పరిస్థితులను బట్టి మీ వ్యాపారాలని, ఉద్యోగాల్ని మార్చుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే ఆర్థికంగా కూడా డబ్బులు పెరుగుతాయి. డబ్బులు కూడా మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. కీలక వ్యవహారాల్లో స్నేహితుల యొక్క సహకారము, కుటుంబం యొక్క సహకారం మీకు లభిస్తుంది అని చెప్పచ్చు. అలాగే సభలు, సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొనగలుగుతారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. మీలో నీతి, నిజాయితీ పెరగడంతో పాటుగా చక్కని మంచిదనం పెరుగుతుందని చెప్పచ్చు. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి కాబట్టి అలాంటి విషయంలో జాగ్రత్త. కోరికలు తీర్చుకోవడానికి కోసం కొన్ని రకాల తప్పులు చేసే పరిస్థితి కనపడుతోంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. లగ్జరీ లైఫ్ను అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రారంభించిన ప్రతి పనిని కూడా పూర్తి చేయడానికి తాపత్రయపడతారు. చాలా రకాల సమస్యలు, అపాయాల నుంచి బయటపడతారు. అనవసరమైన విషయాలు మాట్లాడితే మాత్రం ఇరుక్కుంటారు కాబట్టి కోపతాప ఆవేశాలతో మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి. భవిష్యత్తులో ఆదాయం తెచ్చేటటువంటి పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్లు, పాలసీలు కట్టడానికి మాత్రం మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, భూములు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసేవారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. అలాగే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్పులు చాలా తొందరగా తీరతాయి. పాత రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటుగా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రేమికుల మధ్య గొడవలు తగ్గుతాయి. కలయికలు కనపడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది. మీ పనితీరు అధికారులకు నచ్చుతుంది. దానివల్ల మంచి అనుకూలతలు కనపడుతున్నాయి. ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అవుతాయని చెప్పచ్చు. చిరకాల కోరికలు నెరవేరుతాయి, ఎప్పటి నుంచో తీరనవి. అలాగే మీరు ఆశించిన దానికన్నా ఆదాయం సంపాదించడానికి ఎక్కువ తాపత్రయపడతారు. అయితే కొంచెం డబ్బుల విషయంలో, రొటేషన్ విషయంలో ఇబ్బందులు ఉంటాయి. ఏదేమైనా పర్వాలేదు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులకి సంబంధించి, వీసాలకు సంబంధించి పరిష్కారాలన్నీ కూడా దొరుకుతాయి. ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. గృహాల మార్పులు, నూతన గృహావకాశాలు ఉన్నాయి. వ్యాపారపరంగా వృద్ధిలోకి వస్తారు. విదేశీ ప్రయాణాలు, వీసాలు మంజూరు అవుతాయి. వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగానైనా సరే కుదురుతాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. సమయానికి అనుకున్న పనులన్నీ పూర్తవడం వల్ల ఆనందం కనపడుతుంది ఈ వారం. ఆహారపు అలవాట్లను మార్పు తీసుకురావడం, వ్యాయామం పట్ల ఆసక్తి, ఆరోగ్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య కూడా కలయికలు కనపడుతున్నాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణతతో పాటుగా విదేశాలు చదువుకునే వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఉద్యోగాలు చేసేటటువంటి అవకాశాలతో పాటుగా చదువుకుంటూ ఉద్యోగాలు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి విదేశీ ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగాల్లో ఉండే సమస్యల పరిష్కారము, ఆర్థిక ప్రగతి కనపడుతోంది. స్త్రీలకి భర్తతో ప్రేమానురాగాలు కలుగుతాయి. ఇష్టమైన వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి. ప్రేమించిన వ్యక్తులతో సఖ్యత కనపడుతోంది. వ్యాపారస్తులకి అనుకూలంగా కనపడుతోంది. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల, వ్యాపార మార్పుల వల్ల, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. ఏది ఏమైనా కూడా ఈ వారం మీకు అనుకూలంగానే కనపడుతోంది. మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి ఎలా ఉందో చూపించుకుని, ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. మీరు ఆనందంగా ఉండడమే కాదు, ఇతరులకి సహాయం చేస్తారు. పరోపకార స్వభావం బాగా కనపడుతోంది. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు అలాంటివి ఏమైనా కంపెనీలు లాంటివి పెట్టాలనుకున్నా మీకు లోన్లు వస్తాయి, పర్మిషన్లు వస్తాయి, ఎన్ఓసీలు వస్తాయి. ఆర్థికంగా వృద్ధిలోకి వెళ్తారు. ఖచ్చితంగా వ్యాపారాలు పెట్టగలుగుతారు. అందరితోటి కూడా మిత్రత్వాన్ని కలగజేసుకోగలుగుతారు. ప్రేమగా మాట్లాడతారు. కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. సంఘంలో కూడా విశేష గౌరవ మర్యాదలు లభిస్తాయి. అలాగే ఉద్యోగ వ్యవహారాలు ఎటువంటి సమస్యనైనా సరే అది ఎదుర్కొని ఉద్యోగ అభివృద్ధిని పొందగలుగుతారు. వినోద సౌఖ్యం కనపడుతోంది. నూతన గృహాలు కట్టడం కానీ, కొనడం కానీ, భూములు కొనడం కానీ కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి గతంలో ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడగలుగుతారు. అవసరానికి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. మొండిబాక్య రుసులు అవుతాయి. అప్పులు తీరతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఆగిపోయిన పనులు ఎదురుగా వెళతాయి. రిజిస్ట్రేషన్ పూర్తయి డబ్బులు వస్తాయి. అలాగే డబ్బు సంపాదించడానికి ఎక్కువ నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సక్సెస్ కూడా అవుతారు.
ఎటువంటి విషయానైనా అర్థం చేసుకోగలుగుతారు, ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడగలుగుతారు. చిన్న చిన్న పరిశ్రమలు, ఫ్యాక్టరీలు పెట్టేవారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఆర్థికంగా వృద్ధి కూడా కనపడుతుంది. బ్యాంక్ రుణాలు మంజూరు అవుతాయి. మీరు సంపాదించినటువంటి డబ్బులు మీకోసం కాకుండా ఇతరుల కోసం, ప్రేమించిన వాళ్ళ కోసం, కుటుంబం కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంతర్గత శత్రువులు, నరదృష్టి మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆశించిన దానికన్నా ఆర్థిక పురోగతి బాగా కనపడుతుంది కాబట్టి డబ్బులు బాగా మీ దగ్గరికి సమకూరుతాయి. అయితే దుబారా ఖర్చులు తగ్గించుకున్నట్లయితే కనుక ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. వ్యాపారాల ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతారు. అలాగే ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి, పాలసీలు కట్టడానికి, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడానికి లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి మంచి అవకాశం ఉంది. షేర్లోనూ, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవారు జాతకం చూపించుకుని బాగుంటేనే ఎదురకు వెళ్ళండి. ఇక నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు కనపడుతున్నాయి. అంటే శాశ్వతమైన ఉద్యోగం కాదు, తాత్కాలికమైన ఉద్యోగాలు అనమాట. కాదు, దానికోసం ప్రయత్నం చేయండి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులకి మీ హోదా, మీ స్థాయి ఖచ్చితంగా పెరుగుతాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. ఇష్టమైన వారితో శారీరక కోరికలు తీర్చుకుంటారు, భోగాలు అనుభవించగలుగుతారు. అలాగే భూములు కానీ, గృహాలు కానీ, బంగారం మీద కానీ పెట్టినటువంటి పెట్టుబడులు వృద్ధి అవుతాయి. ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టినటువంటి పెట్టుబడులు కూడా మీకు వృద్ధి అవుతాయని చెప్పొచ్చు. వ్యాపారాల్లో కూడా కొత్త మెలకువలు నేర్చుకోగలుగుతారు. వ్యాపార వృద్ధి కనపడుతోంది. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో అనుబంధ బాంధవ్యాలు బాగా ఏర్పడతాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక వృద్ధి, అలాగే స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు, గృహ మార్పులు అనుకూలిస్తాయని చెప్పచ్చు. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే సంతానం కలగడానికి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక పరిష్కరించుకోవడం, వైద్యాలు చేయించుకోవడం, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకోవడం లేదా పూజలు పునస్కారాలు చేయించుకుని అయినా సరే సంతానానికి అనే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య కలయికలు, అనుమానాలు తగ్గడాలు, వివాహ ప్రయత్నాలు, అనుకూలతలు, కుటుంబంలో వివాహం కోసం ఒప్పించుకోవడాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి ఆలోచనలు చేస్తారు. మంచి ప్రాజెక్టులు మీ చేతికి వస్తాయని చెప్పొచ్చు. అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. మీ వాక్సిద్ధితోటి, వాక్పటిమతోటి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు, గొడవలు తగ్గుతాయి. వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించే ఆలోచనలు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము కనపడుతోంది. వాహనాలు మార్చాలని అనుకూలంగా కనపడుతోంది. వాహనాలు రిపేర్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తగ్గుతాయి. ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలుసుకుంటారు. మీ జీవితాన్ని చక్కదిద్దుకునే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యవసాయదారులకి ఆర్థిక లాభం కనపడుతోంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తితో పాటుగా భవిష్యత్తుని అర్థం చేసుకోగలుగుతారు. టెక్నాలజీని అర్థం చేసుకోగలుగుతారు. అలాగే అద్భుతమైనటువంటి రాబోయేటటువంటి పరిజ్ఞానాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కోర్సుల విషయంలో మీ టాలెంట్ని నిరూపించుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి తెలివితేటలతో కూడుకున్నటువంటి ఉద్యోగ మార్పులు, ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ ప్రతిభ, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతో రిలేషన్షిప్ చాలా బలపడుతుంది. అలాగే మీ నడవడికలో చాలా మార్పు వస్తుందని చెప్పొచ్చు. సంతోషంగా కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారాల్లో నష్టాలు భర్తీ అవుతాయి. వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. మీరు వేసుకున్న ప్రణాళికలు ఖచ్చితంగా అమలు చేసుకోగలుగుతారు. కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారు. ఆన్లైన్ ద్వారా కూడా లేదా సోషల్ సైట్స్ ద్వారా కూడా వ్యాపారాలు చేసుకోగలుగుతారు. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి తప్ప పెద్ద విశేషంగా కనపడటం లేదు. జాగ్రత్తగా ఉండాలి. వ్యసనాలకి దూరంగా ఉండాలి. షేర్లోను, ట్రేడింగ్లోనూ డబ్బులు పెడితే నష్టపోతారు. ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకునే మీరు వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇక ప్రాణ స్నేహితులతోటి అనవసరమైన తగాదాలు, లావాదేవీలు జరిపితే ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి స్నేహితులనే కదా అని చెప్పేసి అప్పులు తీసుకోవడాలు కూడా మంచిది కాదు. సమయస్ఫూర్తిగా మాట్లాడకపోతే లేదా మంచిగా సౌమ్యంగా మాట్లాడకపోతే గొడవలు పెరిగిపోతాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మిమ్మల్ని ప్రేమించుకునే వారితోటే గొడవలు కనపడతాయి. ఇంట్లో వాళ్ళతోటి, భార్యాభర్తల మధ్య, పిల్లలతోటి, కుటుంబ సభ్యులతోటి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ప్రయాణం చేయకండి. రాత్రి ప్రయాణాలు వాయిదా వేయండి. మద్యపానం సేవించి వాహనాలు నడపకండి. సెల్ ఫోన్లు చూస్తూ కూడా వాహనాలు నడపకండి. సీట్ బెల్ట్, హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. అలాగే చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి వ్యసనాలకి, చెడు స్నేహితులకి, జోదానికి, బెట్టింగ్లకి, స్కాములకి, షేర్స్కి దూరంగా ఉండాలి. కొంతమంది ద్రోహులని చెప్పి కూడా నమ్మి మోసపోవడం, నమ్మక ద్రోహాలు గురవడం జరిగే అవకాశం ఉన్నాయి. ఎవరికి డబ్బులు ఇవ్వకండి, అప్పులు ఇవ్వకండి, అరువులు ఇవ్వకండి. కొత్తగా అప్పులు పెద్దగా చేయకండి అత్యవసరమైతే తప్ప. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యామోహాలకి దూరంగా ఉండాలి. అతి కోపం వల్ల, అతిగా మాట్లాడడం వల్ల మిమ్మల్ని మీరు పాడు చేసుకోవడం, మనసు పాడయ్యే అవకాశాలు, గొడవలు కనపడతాయి. జాగ్రత్త.
మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కనబడటం లేదు, అలాగే పెట్టుబడులకి తగ్గ లాభాలు కనబడటం లేదు. కాబట్టి ఓర్పు సహనంతో వ్యవహరించాలి. అలాగే వ్యాపారస్తులకి క్రయ విక్రయాల్లో స్వల్ప నష్టాలు కూడా కనపడుతూ ఉన్నాయి, కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. అలాగే రుణ సమస్యలు బాగా ఇబ్బంది పెట్టడం, గతంలో చేసిన రుణాలు తీర్చలేకపోవడం, స్త్రీ వ్యామోహాలు, వివాహేతర సంబంధాల ప్రభావం కనపడుతోంది. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసే తప్పుల వల్ల నష్టాలు, ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకి ఉద్యోగ నష్టాలు, దాడులు, కొన్ని రకాల ఐటీ దాడులు లాంటివి జరిగే అవకాశాలు, బిజినెస్ దాడులు ఇబ్బందులు పెడతాయి. నోరు జారడం వల్ల గొడవలు కనపడతాయి, జాగ్రత్త. అనవసరమైన కోరికలకు పెరిగిపోవడం వల్ల చిన్న చిన్న వస్తువులు అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, యంత్ర పరికరాలు, వాహనాలు కొనుగోలు చేయడానికి అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్దవై పెరిగి ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం, వ్యాయామాలు చేయడం, ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే ఒకసారి టెస్టులు చేయించుకోవడం మంచిది. డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. పెట్టుబడుల విషయంలో తప్పుడు పెట్టుబడులు కనపడుతున్నాయి. పొలాలు, స్థలాలు, భూములు, గృహాలు కొనేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. వాహనాలు మార్చేటప్పుడు జాగ్రత్త. బంగారం కూడా క్రయ విక్రయాలు జరిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యలు, ఉద్యోగాల్లో సమస్యలు ఇరుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి. వాహన ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వివాహాలు కూడా కుదిరి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది. ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు పెరిగి విడిపోయేదాకా వెళ్ళే పరిస్థితులు, భార్యాభర్తల మధ్య కూడా గొడవలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే సమయానికి నిద్ర లేకపోవడం, సమయానికి తినలేకపోవడం, ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, బయట ఆహారాలు తినడం, ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల కూడా మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకునే పరిస్థితి కనపడుతుంది, జాగ్రత్త. భార్యాభర్తల మధ్య కూడా అనవసరమైన చికాకులు, ఇంట్లో సమస్యలు పెరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. అలాగే టైం వేస్ట్గా పనులు కనపడుతున్నాయి, అనవసరమైన పనులు చేసి టైం వేస్ట్ చేసుకోవడం అనమాట. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు కూడా చెడు స్నేహితుల వల్ల, చెడు వ్యసనాల వల్ల, సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల, ప్రేమ వ్యవహారాల వల్ల ఏకాగ్రత లోపించే అవకాశము, చదువు పట్ల టార్గెట్ రీచ్ అవ్వలేని పరిస్థితులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి, ఉద్యోగపరంగా ఆటంకాలు, మెంటల్ టెన్షన్లు బాగా పెరిగిపోయే అవకాశాలు, శ్రమకు తగ్గ గుర్తింపు, ఎదుగుదల, గ్రోతు లేదు, కనపడటం లేని పరిస్థితి కనపడుతోంది. స్త్రీలకి ఇరుగు పొరుగు వారితో అనవసరమైన తగాదాలు, కుటుంబంలో చికాకులు, మానసిక అశాంతి, విరక్తి ఆలోచనలు, అనారోగ్య సమస్యలు, ప్రేమించిన వ్యక్తులకు దూరం అవ్వడము, భర్తతో విభేదాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి వడ్డీ తాకటి వ్యాపారస్తులందరూ కూడా అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి. మిగతా అన్ని రంగాల వ్యాపారస్తులకి ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని, ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మాపేటలో ఉండే ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము. కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా అంతర్గత శత్రువులు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక, లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేదా భూతప్రేత పిశాచాది గాలులు సోకే అని అనుమానాలు, ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా
మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి, లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాం, సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.